నాకు డిఫరెంట్ క్విజిన్స్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టము. యుఎస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ట్రై చేయాలి అని అనుకున్నా, కానీ దేంట్లో ఏ మీట్ కలుపుతారో తెలీదు. ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయాను. అందులోనూ మా ఆయనకి పిలుపురాలు చాలా ఎక్కువ. సరే ఎందుకులే అని లైట్ తీసుకున్నా. కానీ ఒక్కసారి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఫ్రెండ్స్ అవ్వడము. సో అప్పుడు వాళ్ళైతే మన ఫ్రెండ్స్ కాబట్టి ఆ పర్టికులర్ దాంట్లో రెసిపీ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది, ఏం యాడ్ చేస్తారో వాళ్ళకి తెలుసు. సో అలాగా ఒక రోజు లంచ్ బ్రేక్ లో మా కొరియన్ ఫ్రెండ్ కొరియన్ బార్బిక్యూ చికెన్ చాలా బాగుంటది, ట్రై చెయ్యని అన్నారు. బార్బిక్యూ చికెన్ అని అనుకున్నాను నేను. యాక్చువల్లీ అది బీబీక్యూ చికెన్ అంట, బీబీక్యూ చికెన్. సో అది BTS కి ఫేవరెట్ చికెన్ అంట, ఫ్రైడ్ చికెన్. సో సరే ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేశాను, చాలా బాగుంది. అండ్ బీబీక్యూ చికెన్ అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ చికెన్ అంట. వాళ్ళకి ఒక చికెన్ యూనివర్సిటీ కూడా ఉంది. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ ఫ్రమ్ డిఫరెంట్ క్విజిన్స్ వాళ్ళు ఇన్హెరిట్ చేసుకుని డిఫరెంట్ ఫ్రైడ్ చికెన్స్ గానీ చికెన్ లో వెరైటీస్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారంట. అక్కడ మెనూలో చాలా వెరైటీస్ ఉన్నాయి, లైక్ ఫ్రైడ్ చికెన్, కిమ్చి ఫ్రైడ్ రైస్, తొబొకి. తను అయితే కిమ్చి ఫ్రైడ్ రైస్ ని తొబొకి సజెస్ట్ చేసింది టేస్ట్ చేయమని. నేను ఫస్ట్ టైం కదా, రిస్క్ ఎందుకు, చికెన్ ఎలా ఉన్నా ఏదోలాగా తినేస్తాం అని చెప్పేసి చికెన్ ఆర్డర్ ఇద్దాం ఫస్ట్, అది నచ్చితే తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకోటి ఆర్డర్ ఇద్దాం అన్నట్టు ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఫ్రైడ్ చికెన్లో 3 వెరైటీస్ ఉంటాయంట. ఎలా అంటే హోల్ చికెన్, వింగ్స్, బోన్లెస్. సో మేము వింగ్స్ తీసుకున్నాము. దాంట్లో గోల్డెన్ ఒరిజినల్ ఒకటి, స్పైసీ గాబీ చికెన్ ఒకటి, ఆనియన్ రింగ్స్ ఒకటి ఇచ్చాము. అండ్ ఒక స్ప్రైట్, ఒక కోక్ టిన్. మొత్తానికి $50 అయింది. వింగ్స్ సైజ్కి వస్తే మీకు బఫెలో వైల్డ్ వింగ్స్ గానీ KFC వింగ్స్ గానీ తినే అలవాటు ఉంటే దానికన్నా డబుల్ సైజ్ వచ్చింది ఒక్కొక్క వింగ్. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. దీని టేస్ట్ దీనికి ఉన్నట్టు నాకైతే నచ్చింది. గాబీ స్పైసీ అయితే అదొక మంచి కిక్ ఇచ్చింది మాట. కారంగా ఉంది, ఆ కారం మనకు తెలీదు కారంగా ఉన్నట్టు, కాసేపు ఉన్న తర్వాత తెలుస్తుంది తిన్నా కాసేపటికి. ఆనియన్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, నాకైతే నచ్చింది. మీరు ట్రై చేస్తే మీకు నచ్చుతుందో లేదో తెలుస్తుంది కాబట్టి ఐ వుడెంట్ సజెస్ట్ ఇట్. బట్ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఎందుకు సజెస్ట్ చేయట్లేదంటే, నేను సజెస్ట్ చేశాను కాబట్టి మీరు తింటే మళ్ళీ మీరు చెప్పారు కాబట్టి మేము తిన్నాం కానీ చాలా చండాలంగా ఉంది అంటారేమో అని. మీకు తినాలనిపిస్తే ఖచ్చితంగా తినండి, బాగోలేదనిపిస్తే నాకు కమెంట్లో చెప్పండి. బాగుందన్నా కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.